భారత్ జపాన్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలం చేకూర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే హై స్పీడ్ రైల్ కారిడార్ లాంటి ప్రాజెక్టులకు జపాన్ సహకారం అందిస్తుండగా మరిన్ని అధునాతన ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని చెబుతున్నారు. జపాన్ ప్రధాని సనాయే తకైచికి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా అధికారిక స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఆమెకు గౌరవ వందనం నిర్వహించారు. ఈ వేడుకతో 16వ భారత్ జపాన్ వార్షిక సదస్సు అధికారికంగా ప్రారంభమైంది. 3 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత్కొచ్చిన జపాన్ ప్రధాని సనాయే తకైచి రాష్ట్రపతి భవన్లో జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశంపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, ఆర్థిక భద్రత, సెమీకండక్టర్ తయారీ, కృత్రిమ మేధస్సు, హరిత ఇంధనం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ టెక్నాలజీ వంటి కీలక అంశాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. అలాగే స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం అభివృద్ధి, క్వాడ్ భాగస్వామ్య దేశాల మధ్య సమన్వయం, ప్రాంతీయ భద్రతపై కూడా ఇరు నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు. భారత్ జపాన్ సంబంధాలు గత కొన్నేళ్లుగా మరింత బలోపేతమవుతున్నాయి. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు, పారిశ్రామిక కారిడార్లు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, తయారీ రంగంలో పెట్టుబడులు ఈ భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారత్లో జపాన్ పెట్టుబడులు నిరంతరం పెరుగుతుండగా ఇరు దేశాలు వ్యూహాత్మక మిత్ర దేశాలుగా తమ సహకారాన్ని మరింత విస్తరిస్తున్నాయి. ఈ పర్యటన సందర్భంగా పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. అనంతరం ఇరు ప్రధానులు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొని కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. అలాగే భారత్ జపాన్ వ్యాపార వేదికలో కూడా జపాన్ ప్రధాని పాల్గొని పెట్టుబడులు, పారిశ్రామిక సహకారంపై ప్రసంగించనున్నారు. జపాన్ ప్రధాని సనాయే తకైచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్కు చేస్తున్న తొలి అధికారిక పర్యటన కావడం విశేషం. ఈ పర్యటనతో ఇరు దేశాలు ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరు దేశాల ప్రభుత్వాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా ఈ పర్యటన భారత్ జపాన్ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కీలక ఘట్టంగా నిలవనుంది. వాణిజ్య, సాంకేతిక, భద్రత, పెట్టుబడులు, ప్రాంతీయ సహకారం వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు ఈ సదస్సు మార్గం సుగమం చేస్తుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.